నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి మేము ముందుకు వచ్చాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని సీఎం జగన్ తాపత్రయపడిన విశాఖలో కీలకమైన నియోజకవర్గం పెందుర్తి. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించక ముందు అక్కడ గెలిచారు. మరి వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థిని మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ సీటులో టీడీపీ పోటీ చేస్తుందా లేదా జనసేననా? విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్తో పరిశ్రమలతో నిండి ఉంటుంది. పెందుర్తి విశాఖ నగరానికే ఆయువు పట్టు లాంటిది. అలాంటి చోట గత ఎన్నికల్లో పట్టు సాధించింది వైసీపీ. పెందుర్తిలో వరుసగా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇటీవలి కాలంలో లేరు. ఈ నియోజకవర్గంలో వరుసగా జరిగిన 3 ఎన్నికల్లో 3 పార్టీల నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పెందుర్తి నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలోని కొంత ప్రాంతంతో పాటు శివార్లలో ఉన్న గ్రామాలు ఇందులో ఉన్నాయి. పరవాడ పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలతో ఈ ప్రాంతం వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో ఫార్మా పరిశ్రమల కాలుష్యం కూడా సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఫార్మా పరిశ్రమల బాధితుల ఓట్లే కీలకం. పెందుర్తిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి ఆదిప్ రాజు వ్యవహరిస్తున్నారు. యువకుడైన ఆదిప్ గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై అనూహ్య విజయం సాధించారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా బండారుకు వ్యతిరేకంగా చేసిన రాజకీయం, వయసు, వైసీపీ హవా గత ఎన్నికల్లో ఆదిప్ కు భారీ మెజారిటీని తెచ్చిపెట్టింది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఆయన ప్రకటించడంతోనే నియోజకవర్గంలో వ్యతిరేకత బయటపడింది. దీంతో ఇప్పుడు టికెట్ మార్చే అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కూడా వినిపించడం ప్రారంభమైంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిపైనే ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టికెట్ రాదని తేలిపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని వదులుకొని జనసేనలో చేరిపోయారు. గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆదిప్ రాజు ఇంతవరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సింహాచలం భూముల సమస్య, ఫార్మా కాలుష్యంతో ఇబ్బంది పడుతోన్న తాడా గ్రామం తరలింపు ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేకు పార్టీలోనే సీనియర్ల నుంచి సహకారం కొరవడుతోందని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు ఇతర నాయకులకు గ్యాప్ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లే ఛాన్స్ ఉంటుందన్నారు. ఆ విషయం గ్రహించే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా జనసేనలో చేరిపోయారని చెబుతున్నారు. ఏది ఏమైనా రమేష్ బాబు మూలంగా వైసీపీ ఓటుకు గండిపడే ప్రమాదం ఉందన్నారు పరిశీలకులు. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తారా, లేక ఆయన వారసులు అప్పలనాయుడు బరిలో దిగుతారో ఇంతవరకు తేలలేదు. తండ్రి వారసత్వంతో అప్పలనాయుడు కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే ఆదిప్ రాజు యువకుడు కావడంతో అప్పలనాయుడిని పోటీలో దింపాలని టీడీపీ వర్గం కోరుతోంది. కానీ సీనియర్ కావడం, అనుభవం ఉండటంతో సత్యనారాయణ మూర్తిని పోటీ చేయమంటోంది అధిష్టానం. మొత్తానికి పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాక మీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో ముఖాముఖి పోరు ఖాయమైంది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కలిసి పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని ఎవరికి అంచనాలకు అందడం లేదు. ఏది ఏమైనా సరే పెందుర్తిలో ఈసారి హై వోల్టేజ్ పోరు జరుగుతోంది. విశాఖలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ఎమ్మెల్యే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుండటంతో కూటమికి ఈసారి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.